తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం కారణంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా రావాల్సిన ధనం వచ్చేట్లో కొంత ఆలస్యం అనేటువంటిది ఉండగలదు. తృతీయ స్థానంలో రాహు సంచారం, చతుర్థంలో గురుని యొక్క సంచారము, భాగ్యస్థానంలో కేతు సంచారం, ఏకాదశ స్థానంలో శుక్రబుధుల సంచారం, వ్యయ స్థానంలో రవికుజుల యొక్క సంచారం నడుస్తుంది. వీరికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. గృహ వస్తు వాహన ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ రీత్యా కొన్ని ప్రతికూలతలు అనేటువంటివి ఏర్పడగలవు. అనగా ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండగలవు. రావాల్సిన దాని వచ్చేట్లో కొన్ని ఆలస్యం అనేటువంటి సూచిస్తుంది. అనవసర ఖర్చులు ఎక్కువగును. కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావానికి లోబడి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చును. అలాగే గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి మార్పులు, చేర్పులు, రిపేర్లు వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన మంగళవారం రోజున కందిపప్పు దానం చేయడం, సూర్యనారాయణమూర్తిని అర్చించడం, నరసింహస్వామి యొక్క ఆరాధన కూడా వీరికి చేయడం మంచిది.